నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగిశాయని చెప్పుకోవచ్చు. మరి ఎస్పెషల్గా తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో అయితే ఈ కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలే కాకుండా పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ మీద కూడా అందరి చూపు ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మొదటి విడత పోలింగ్ అయితే పూర్తయింది. ఇప్పుడు రెండో విడత పోలింగ్ గురించి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి సర్ ఎఫెక్ట్ కానివ్వండి, మరి లేదంటే మెయిన్గా చూసుకున్నట్లయితే సర్ ఎఫెక్టే. దానివల్ల మొదటి విడత పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. రెండో విడత కూడా చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని కూడా అంచనా వేస్తున్నారు. మరి 29వ తారీఖున ఈ రెండో విడత పోలింగ్ జరగనుంది. మరి అప్పుడు ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది, అసలు ఇంతకీ వెస్ట్ బెంగాల్లో మళ్ళీ మమతా బెనర్జీయే అధికారం చేపడతారా, మరి బీజేపీకి ఎటువంటి పోలింగ్ రాబోతుంది, మరి బీజేపీకి ఎటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా అందరిలో చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం మమతా బెనర్జీ ఎంత స్ట్రాంగ్గా ఉంటారో, తన మాటల తూటాలతో బీజేపీ పైన కూడా ఎటువంటి విమర్శలు ఏ విధంగా ఆమె స్పందిస్తారో మన అందరికీ తెలిసిందే. మరి ఇటువంటి నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ పైన అందరి చూపు ఉంది. సో ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా అందరూ కూడా సర్వేల పైన కూడా కొంచెం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే వెస్ట్ బెంగాల్లో మళ్ళీ ఎవరు అధికారం చేపట్టబోతున్నారు, మమతా బెనర్జీయే కొనసాగుతారా, మరి బీజేపీకి ఎటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇంకా మరి ఇండిపెండెంట్గా అసలు అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఏమంటారు సర్వే ద్వారా మనకి కొన్ని విషయాలు అయితే తెలుస్తున్నాయి. సో బ్యాటిల్ గ్రౌండ్ వెస్ట్ బెంగాల్ సర్వే 2026 ఎలక్షన్స్కి బ్యాటిల్ గ్రౌండ్ సంస్థ నిర్వహించినటువంటి ఈ సర్వేలో ఏం తెలుస్తుంది అని మనం చూసుకున్నట్లయితే యాజ్ పర్ థర్డ్ ప్రీ పోల్ సర్వే బ్యాటిల్ గ్రౌండ్ వెస్ట్ బెంగాల్ 2026 ఎక్స్ ఫ్యాక్టర్స్ అంటే ఏమేం ఫ్యాక్టర్స్ ఆధారం చేసుకుని ఈ సర్వే నిర్వహించడం జరిగింది అని చూసుకున్నట్లయితే బెంగాల్ ప్రైడ్ అండ్ బెంగాల్ ఐడెంటిటీ, మనకు తెలిసిందే బెంగాల్ ఐడెంటిటీ గురించి, అండ్ నో చరిస్మాటిక్ ఫేస్ అగెనిస్ట్ మమతా బెనర్జీ యాజ్ సీఎం ఇన్ ఎన్డీఏ. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మమతా బెనర్జీకి గట్టి పోటీ ఇచ్చేటువంటి చరిస్మాటిక్ ఫేస్ అనేది బీజేపీలో లేదు. సర్ ఎఫెక్ట్, లా అండ్ ఆర్డర్, వెల్ఫేర్ స్కీమ్స్ టేకెన్ అప్ బై వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, అన్ఎంప్లాయ్మెంట్, ప్రైస్ రైజ్, కరప్షన్ ఛార్జెస్, ఇన్ ఫైటింగ్ అండ్ ఫ్యాక్షనలిజం ఇన్ బీజేపీ, ఆర్గనైజేషన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ టీఎంసీ, ముస్లిం అండ్ ఉమెన్ ఓటింగ్, టీఎంసీ బీజేపీ మ్యానుఫ్యాక్చర్స్, వీటిని బేస్ చేసుకుని ఈ సర్వే నిర్వహించడం జరిగింది. సో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ కీ ఫైండింగ్స్ థర్డ్ ప్రీ పోల్ అనాలిసిస్ ఆధారంగా అసలు ఏమి కీ ఫైండింగ్స్ ఉన్నాయని చూసుకున్నట్లయితే దెర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద సర్ ఇంపాక్ట్ సీన్ ఇన్ తమిళనాడు, కేరళ అండ్ ద సిచ్యువేషన్ ఇన్ వెస్ట్ బెంగాల్. తమిళనాడు, కేరళలో సర్ ఎఫెక్ట్ని పోల్చుకున్నట్లయితే దానికి భిన్నంగా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉండబోతుంది అని చెప్పి ఫస్ట్ పాయింట్. ద బీజేపీ డస్ నాట్ ఫుల్లీ అండర్స్టాండ్ ద పొలిటికల్ అండ్ సోషల్ డైనమిక్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో నాకు తెలిసినంత వరకు పొలిటీషియన్స్ చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, అక్కడ పీపుల్ కూడా చాలా అవగాహనతో ఉంటారు పాలిటిక్స్ పైన అని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ద బీజేపీ డస్ నాట్ ఫుల్లీ అండర్స్టాండ్ ద పొలిటికల్ అండ్ సోషల్ డైనమిక్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి పొలిటికల్ కానివ్వండి, సోషల్ డైనమిక్ మీద బీజేపీకి అంత అవగాహన లేదు అనే ఫ్యాక్టర్ కూడా వచ్చింది. టీఎంసీ హ్యాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ నెట్వర్క్. మనకు తెలిసిందే తృణమూల్ అనగానే మనకి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చరిష్మా కానివ్వండి, ఆ గ్రౌండ్ నెట్వర్క్ ఎలా ఉంటుంది, క్యాడర్ ఏ విధంగా ఉంటుంది, ఎంత పటిష్టంగా ఉంటుందో మనకు తెలిసిందే. అదే పాయింట్ ఇచ్చారు. ఇన్ వెస్ట్ బెంగాల్ ఉమెన్ ఓటర్స్ అండ్ ముస్లిం ఓటర్స్ విల్ ప్లే ఎ డెసిసివ్ రోల్ ఇన్ డిటర్మైనింగ్ ద ఫేట్ ఆఫ్ టీఎంసీ అండ్ బీజేపీ. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్లో ఎవరైతే ఉమెన్ ఓటర్స్ ఉన్నారో అదేవిధంగా ముస్లిం ఓటర్స్ ఉన్నారో వీళ్ళిద్దరి మీదే అటు టీఎంసీ కానివ్వండి బీజేపీ తర్వాత ఆధారపడి ఉంది అని చెప్పి చెప్తున్నారు. టీఎంసీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేటర్ కోల్కతా రీజియన్. ఇన్ గ్రేటర్ కోల్కతా అండ్ ఇట్స్ సబర్బన్ రీజియన్ టీఎంసీ ఈజ్ లీడింగ్ ఇన్ మోర్ దాన్ 75% ఆఫ్ ద 126 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. ఎక్కడైతే ఈ గ్రేటర్ కోల్కతా రీజియన్ ఉందో అండ్ గ్రేటర్ కోల్కతా రీజియన్ అండ్ ఇట్స్ సబర్బన్ రీజియన్స్ ఉన్నాయో అక్కడ టీఎంసీ చాలా స్ట్రాంగ్గా ఉంది. మోర్ దాన్ 75% ఆఫ్ ద 126 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో చూసుకున్నట్లయితే 75%
అబో సీట్స్ టీఎంసీకి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ద సర్ ఇష్యూ ఈజ్ నాట్ డెలివరింగ్ ద రిజల్ట్స్ దట్ బీజేపీ ఎక్స్పెక్టెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఏదైతే సర్ ఎఫెక్ట్తో తమకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి బీజేపీ భావిస్తుందో అటువంటి పరిస్థితి అయితే వెస్ట్ బెంగాల్లో లేదని చెప్పి ఈ సర్వే ద్వారా వెల్లడైంది. పర్టికులర్లీ ద ఓసీ కమ్యూనిటీ ఇన్ వెస్ట్ బెంగాల్ ఈజ్ షోయింగ్ అండ్ ఇంక్లినేషన్ టువర్డ్ టీఎంసీ. ఇక ఓసీ కమ్యూనిటీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీఎంసీ వైపు మొగ్గు చూపుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ద బాద్రలోక్ సెక్షన్ విత్ ఇన్ ద ఓబీసీ కమ్యూనిటీ ఈజ్ ఆల్సో లీనింగ్ టువర్డ్ టీఎంసీ. ద బాద్రలోక్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా టీఎంసీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. బీజేపీ మే ఎక్స్పాండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ నార్త్ బెంగాల్ రీజియన్. నార్త్ బెంగాల్ రీజియన్కి వచ్చేసరికి బీజేపీ ఏవైతే స్ట్రాటజీస్తో వస్తుందో ఆ స్ట్రాటజీస్తో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పుకోవచ్చు. సపోర్ట్ అమాంగ్ ముస్లిమ్స్, ఉమెన్ అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ బై ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఆర్ మేజర్ రీజన్ ఫర్ ద పాజిటివ్ ఇంక్లినేషన్ టువర్డ్ టీఎంసీ. ప్రస్తుతం ఏదైతే మమతా బెనర్జీ సీఎంగా ఉన్నారో అక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఎస్పెషల్గా ఉమెన్కి అండ్ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ముస్లిమ్స్కి కానివ్వండి ఉమెన్స్కి కానివ్వండి వాళ్ళకి ఇచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ ఎలక్షన్స్ పైన అని చెప్పి ఒక మెయిన్ పాయింట్ చెప్పడం జరిగింది. బెంగాల్ ఈజ్ ఏ హైలీ పొలిటికల్లీ అవేర్ స్టేట్ వేర్ పాలిటిక్స్ ఈజ్ డ్రివెన్ మోర్ బై ఐడియాలజీ దాన్ క్యాస్ట్ ఈక్వేషన్స్. ఎప్పుడైనా సరే పాలిటిక్స్ అండ్ ఈ ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలామంది క్యాస్ట్ ఈక్వేషన్స్ చాలా దగ్గర కూడా మనం చూస్తాం, క్యాస్ట్ని రేస్ చేస్తూ ఉంటారు పలు రాష్ట్రాల్లో. సో ఇక్కడ ఎస్పెషల్గా వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి బెంగాల్ ఈజ్ హైలీ పొలిటికలీ అవేర్ స్టేట్, పొలిటికల్గా చాలా అవేర్గా ఉన్నటువంటి స్టేట్. ఇది క్యాస్ట్ ఈక్వేషన్స్తో అసలు వర్కౌట్ అవుతుంది వెస్ట్ బెంగాల్లో అని చెప్పి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం జరిగింది. డ్యూ టు ద వే సర్ was implemented in West Bengal, people are expressing strong dissatisfaction. This may once again generate sympathy in favor of TMC. ఏదైనా సరే అటు ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పక్ష పార్టీ అయినా ఒక పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం అది అనుకూలంగా ఉందంటే ఆ పార్టీకి చాలా బెనిఫిట్ అవుతుంది. కానీ ఆ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం ప్రజలకు నచ్చలేదో అది ఎస్పెషల్గా అవతల ఉన్నటువంటి పార్టీ పైన మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తాయి. సేమ్ ఇక్కడ బీజేపీ ఏదైతే సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రీజియన్ అంటూ ఒక ఈ ఓటర్ల జాబితా నుంచి కొన్ని మార్పులు చేర్పులు చేస్తుందో దానిపైన అయితే వెస్ట్ బెంగాల్లో వ్యతిరేకత ఉంది. సో దాని ప్రభావం ఎక్కువగా టీఎంసీకి ప్లస్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పడం జరిగింది. బీజేపీ ల్యాక్స్ లీడర్స్ విత్ ద కైండ్ ఆఫ్ పాజిటివ్ పబ్లిక్ ఇమేజ్ అండ్ ఫేస్ వాల్యూ దట్ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ పొసెసెస్ విచ్ ఈస్ క్రియేటింగ్ డిఫికల్టీస్ ఫర్ ద పార్టీ. ఎవరైతే బీజేపీలో అంత ఆకట్టుకునేటువంటి లీడర్స్ ఎక్కువగా లేరు. వైల్ టీఎంసీ పార్టీకి చూసుకున్నట్లయితే మమతా బెనర్జీ తన గట్స్ కానివ్వండి, తన స్పీకింగ్ స్కిల్స్ కానివ్వండి, ఎదుర్కొనేటువంటి లేంటి సవాల్ విసరడం కానివ్వండి, ఇటువంటి సేమ్ తనకు తగ్గ పర్సన్ బీజేపీలో లేదు. సో ఇది బీజేపీ పార్టీకి మైనస్ అవుతుంది అని కూడా తెలుస్తుంది. స్టేట్మెంట్స్ మేడ్ బై నేషనల్ లీడర్స్ సచ్ యాజ్ నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ బెంగాల్స్ పొలిటికల్ ఎన్వైరన్మెంట్ యాజ్ టూల్స్ ఫర్ పోలరైజేషన్. ఏవైతే స్టేట్మెంట్స్ నరేంద్ర మోదీ గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి చెప్తున్నారో అవి బెంగాల్స్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్లో ఒక పోలరైజేషన్ టూల్స్గా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు. ఇంటర్నల్ డివిజన్స్ అమాంగ్ ద మార్చువా అండ్ రాజబంశీ కమ్యూనిటీస్ మే ఆల్సో క్రియేట్ డిఫికల్టీస్ ఫర్ బీజేపీ. ఈ బీజేపీకి ఈ రెండు కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్నల్ డివిజన్స్ ఈ రెండు కమ్యూనిటీస్లో ఉండడం వల్ల అది బీజేపీకి డిఫికల్ట్గా మారబోతుంది. క్రిటిసిజం ఆఫ్ మమతా బెనర్జీ ఈజ్ ఆఫెన్ ప్రిసీవ్డ్ బై బెంగాలీస్ యాజ్ క్రిటిసిజం ఫ్రమ్ అవుట్సైడర్స్ విచ్ మే టర్న్ ఇన్ టు సింపతి ఫర్ హర్. ఏదైతే మమతా బెనర్జీ పైన వస్తున్నటువంటి ఆరోపణలు కానివ్వండి, అంటే మమతా బెనర్జీని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో అవన్నీ కూడా అంటే విత్ ఇన్ ద స్టేట్ కాకుండా అవుట్ సైడర్స్ ఎవరినైతే మమతా బెనర్జీని టార్గెట్ చేస్తున్నారో ఒక మమతా బెనర్జీని అంటే అది తమ రాష్ట్రాన్ని తమనే అన్నట్టు ఫీల్ అవుతారు. సో ఇది మమతా బెనర్జీకి చాలా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మమతా బెనర్జీస్ అండ్ అభిషేక్ బెనర్జీస్ పబ్లిక్ మీటింగ్స్ అండ్ క్యాంపెయిన్స్ అవుట్ రీచ్ మే పాజిటివ్లీ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీఎంసీ. ఏవైతే మమతా బెనర్జీ అదేవిధంగా అభిషేక్ బెనర్జీస్ నిర్వహిస్తున్నటువంటి పబ్లిక్ మీటింగ్స్ ఉన్నాయో అవైతే చాలా ప్లస్ పాయింట్ అవుతాయి టీఎంసీ పార్టీకి. వెస్ట్ బెంగాల్ నెవర్ ఓటెడ్ ఆన్ రీజియన్ అండ్ ఆన్ క్యాస్ట్ బేసిస్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, కొన్ని రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఎలక్షన్స్ సమయంలో క్యాస్ట్ రీజియన్
ఇటువంటి అంశాలన్నిటిని కూడా తెరపైకి తీసుకుని ఓట్లను చీల్చే ప్రయత్నం కానివ్వండి, ఓటర్స్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం కానివ్వండి చేస్తారు. కానీ బెంగాల్ పీపుల్ చాలా ఈ ఇటువంటి ఈక్వేషన్స్కి అసలు లోన్ అవ్వరు, ప్రలోభపడరు అని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఇక్కడ అదే పాయింట్ మళ్ళీ కూడా వచ్చింది. రిలీజియన్ కానివ్వండి, క్యాస్ట్ బేసిస్ మీద ఈ బెంగాల్ ఓటర్స్ ఎప్పుడు కూడా డిపెండ్ అయి ఉండరు. పీపుల్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్ట్రాంగ్లీ బిలీవ్స్ బెంగాల్స్ కల్చర్, ఐడెంటిటీ అండ్ బెంగాల్ అస్మిత. బెంగాల్ ఐడెంటిటీ కోసం వాళ్ళు ఏ విధంగా పోరాడుతున్నారో మన అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా బెంగాల్స్ కలిసి అవుతారో మనకు తెలిసిందే. సో ఈ పాయింట్ కూడా టీఎంసీ పార్టీకి ప్లస్ అవుతుంది. The Bhadralok community is backing TMC in Greater Kolkata and its suburban region. For the 2026 West Bengal elections, public support may depend more on the welfare schemes implemented by the TMC government than ఆన్ బీజేపీస్ మేనిఫెస్టో ప్రామిసెస్. ఏదైతే ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోలో పలు ప్రామిసెస్ ఇచ్చిందో, పలు స్కీమ్స్ని ఇన్వాల్వ్ చేసిందో, అవి ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే ప్రెజెంట్ గవర్నమెంట్ టీఎంసీ గవర్నమెంట్, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ గవర్నమెంట్ అందిస్తుందో వాటితో ప్రజలు ఇప్పటికీ సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి బీజేపీ మేనిఫెస్టో అంతలాగా ప్రజల్ని ఓట్ల ఆకర్షణ గురి చేయదు అని చెప్పి ఇది ఒక పాయింట్. ద ప్రెజెన్స్ ఆఫ్ ISF, AAMIM and other Muslim-based parties is being viewed by many Bengal voters as indirectly benefiting BJP, which may result in nearly 90% of Muslim voters supporting TMC. ISF, AMI party ద్వారా ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ ఉంటుంది అని చెప్పి ప్రజలు అవగాహనకు వచ్చారు. సో ఇది కూడా ఒక 90% ఆఫ్ ద ముస్లిం ఓట్స్ అనేవి టీఎంసీకి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉంటాయని చెప్పడం జరిగింది. సిమిలర్ టు ద 2021 అసెంబ్లీ ఎలక్షన్స్, ఇఫ్ బీజేపీ వన్స్ అగైన్ సెక్యూర్స్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ ద మాచ్వా అండ్ రాజ్బన్సీ కమ్యూనిటీస్, బీజేపీ మే నాట్ అచీవ్ ఇట్స్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇన్ ద 2026 అసెంబ్లీ ఎలక్షన్స్. ఏ విధంగా అయితే 2021లో ఈ రెండు కమ్యూనిటీల సపోర్ట్స్ బీజేపీకి దక్కిందో, అదే కనుక మళ్ళీ బీజేపీకి వస్తే అనుకున్నంత ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అయితే ఉండవు అని చెప్పి తెలుస్తుంది. Muslim voters, women voters and Bhadralok voters continue to incline toward TMC, and if divisions remain within the Machua and Rajbansi communities, TMC will again an advantage in the 2026 assembly elections. However, if BJP successfully consolidates support among SC, ST, OC and Hindu voters, it may still achieve some positive results. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగానే ఈ కమ్యూనిటీస్ నుంచి బాగా టీఎంసీకే సపోర్ట్ ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది. వెస్ట్ బెంగాల్, ఇక మనం చార్ట్ చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వచ్చేసి మనకు తెలిసిన విషయమే 294 కాన్స్టిట్యున్సీస్. ఓట్ షేర్, థర్డ్ ప్రీపోల్ సర్వే ఆధారంగా ఓట్ షేర్ చూసుకున్నట్లయితే టీఎంసీకి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 46.5%. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది మనకి 46.5%. బీజేపీకి వచ్చినట్లయితే 42.25%, ఐఎన్సీకి వచ్చినట్లయితే 3.5%, అదర్స్కి 5%, సిపిఎంకి 2.75%. మొత్తానికి లీడ్లో కనిపిస్తుంది మనకి టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీదే కనిపిస్తుంది. టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 294, మ్యాజిక్ మార్క్ వచ్చేసి 148. ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ యాజ్ పర్ థర్డ్ ప్రీపోల్ సర్వే టీఎంసీకి 170 to 195 సీట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీజేపీకి చూసుకున్నట్లయితే 107 to 130 సీట్స్ వచ్చే కనిపిస్తుంది. ఐఎన్సీకి చూసుకున్నట్లయితే, కాంగ్రెస్కి చూసుకున్నట్లయితే 3 to 4, సిపిఎంకి 2 to 3, జీజేఎంకి 1, అదర్స్కి 5 to 6. మొత్తానికి చూసుకున్నట్లయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 170 నుంచి 195 సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. రీజియన్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2026. ఇంకా రీజియన్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి రీజియన్స్ నార్త్ బెంగాల్ అండ్ హిల్లీ రీజియన్ చూసుకున్నట్లయితే 54 సీట్స్ ఉన్నాయి. 54 సీట్స్లో 18 to 25 సీట్స్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, 29 to 36 బీజేపీకి. ఇక్కడ బీజేపీ లీడ్లో కనిపిస్తుంది మనకి, అండ్ అదర్స్కి 1. కీన్ కాంటెస్ట్ 2. సెంట్రల్ బెంగాల్లో చూసుకున్నట్లయితే 58 సీట్స్కి తృణమూల్ కాంగ్రెస్కి చూసుకున్నట్లయితే 38 to 43 సీట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి 20 to 24, కీన్ కాంటెస్ట్ 1. గ్రేటర్ కోల్కతాలో చూసుకున్నట్లయితే 126 సీట్స్ ఉంటే ఆల్మోస్ట్ 91 to 99 అంటే 80 to 85% ఆఫ్ సీట్స్ టీఎంసీకే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే 30 to 37 బీజేపీకి. కీన్ కాంటెస్ట్ వచ్చేసి 5.
జంజల్ మహల్ అండ్ మెదినీపూర్లో చూసుకున్నట్లయితే 56 సీట్స్ ఉంటే 23 to 28 టీఎంసీకి, 28 to 33 బీజేపీకి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రీజియన్లో చూసుకున్నట్లయితే అటు టీఎంసీకి ఇటు బీజేపీకి మధ్య పోటీ చాలా గట్టిగా ఉండేలా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఫిగర్స్ చూస్తుంటే అట్లా అర్థమవుతుంది. 23 to 28, 28 to 33. మొత్తానికి టీఎంసీకి చూసుకున్నట్లయితే 170 to 195 సీట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి 107 to 130. ఇకపోతే డిస్టిక్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీస్ చూసుకున్నట్లయితే నార్త్ బెంగాల్ హిల్లీ రీజియన్ చూసుకున్నట్లయితే డార్జిలింగ్ నెంబర్ ఆఫ్ ఏసీస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ పర్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 5, 0 to 1 టీఎంసీకి, 4 to 5 బీజేపీకి. కలింపోగ్లో చూసుకున్నట్లయితే ఒక కాన్స్టిట్యున్సీకి అదర్స్కి. జల్పైగురిలో చూసుకున్నట్లయితే 7 సీట్స్, 7 సీట్స్లో 2 to 3 టీఎంసీకి, 5 to 6 బీజేపీకి. అలీపుర్దూర్లో చూసుకున్నట్లయితే 5 సీట్స్లో 1 to 2 టీఎంసీ, 4 to 5 బీజేపీకి. కూచ్ బీహార్లో చూసుకున్నట్లయితే 9 సీట్స్కి 3 to 4 టీఎంసీ, 5 to 6 బీజేపీ, 1 కీన్ కాంటెస్ట్ అదర్స్కి. నార్త్ దినాజ్పూర్లో చూసుకున్నట్లయితే 9 సీట్స్ గాను 3 to 4 టీఎంసీకి, 4 to 5 బీజేపీకి. సౌత్ దినాజ్పూర్లో 6కి 3 to 4 టీఎంసీ, 2 to 3 బీజేపీకి. మాల్దాలో చూసుకున్నట్లయితే 12 సీట్స్కి 6 to 7 టీఎంసీకి, 5 to 6 బీజేపీకి. టోటల్ 54 ఉంటే 18 to 25 టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, 29 to 36 బీజేపీకి, అదర్స్కి 1 or 2. ఇకపోతే సెంట్రల్ బెంగాల్ రీజియన్లో చూసుకున్నట్లయితే బిర్భూమ్లో 11 సీట్స్కి 7 to 8 టీఎంసీ, 4 to 5 బీజేపీ. ముర్షిబాద్లో చూసుకున్నట్లయితే 22 సీట్స్కి 16 to 17 టీఎంసీ, 6 to 7 బీజేపీ, 1 కీన్ కాంటెస్ట్. వెస్ట్ బార్ధమాన్లో చూసుకున్నట్లయితే 9 సీట్స్కి 4 to 6 టీఎంసీ, 5 to 6 బీజేపీ. ఈస్ట్ బార్ధమాన్లో చూసుకున్నట్లయితే 16 సీట్స్కి 11 to 12 టీఎంసీకి, 5 to 6 బీజేపీకి. సో టోటల్ చూసుకున్నట్లయితే 58 సీట్స్ సెంట్రల్ బెంగాల్ రీజియన్లో 38 to 43 తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, 20 to 24 బీజేపీకి, 1 కీన్ కాంటెస్ట్. ఇకపోతే గ్రేటర్ కోల్కతాలో చూసుకున్నట్లయితే కోల్కతా సౌత్లో 4 సీట్స్కి 3 to 4 టీఎంసీకి, 1 to 2 బీజేపీకి. కోల్కతా నార్త్లో చూసుకున్నట్లయితే 7 సీట్స్కి ఆల్మోస్ట్ 100% స్ట్రైక్ రేట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే 6 to 7 టీఎంసీకి, 1 to 2 బీజేపీకి. హౌరాలో చూసుకున్నట్లయితే 16 సీట్స్కి 13 to 14 టీఎంసీకి, 2 to 3 బీజేపీకి, 1 అదర్స్కి. హుగ్లీలో చూసుకున్నట్లయితే 18 సీట్స్కి 13 to 14 టీఎంసీకి, 4 to 5 బీజేపీకి, 2 అదర్స్కి. నాడియాలో చూసుకున్నట్లయితే 17 సీట్స్కి 9 to 10 టీఎంసీకి, 8 to 9 బీజేపీకి. నార్త్ 24 పారగ్నల్స్లో చూసుకున్నట్లయితే 33 సీట్స్కి 25 to 26 టీఎంసీకి, 8 to 9 బీజేపీకి. సౌత్ 24 పారగ్నల్స్లో చూసుకున్నట్లయితే 31 సీట్స్కి 24 to 25 టీఎంసీకి, 6 to 7 బీజేపీకి. టోటల్ 126కి టీఎంసీకి చూసుకున్నట్లయితే 91 to 99 బీజేపీకి చూసుకున్నట్లయితే 30 to 37 సీట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. 5 సీట్స్ అదర్స్కి. ఇకపోతే జంజల్ మహల్ అండ్ మెదినపూర్లో చూసుకున్నట్లయితే పురీలియాలో 9 సీట్స్కి 2 to 3 టీఎంసీ, 6 to 7 బీజేపీ, 1 ఫర్ అదర్స్. పశ్చిమ మెదినపూర్లో చూసుకున్నట్లయితే 15 సీట్స్కి 8 to 9 టీఎంసీ, 6 to 7 బీజేపీ, 1 ఫర్ అదర్స్. పూర్వ మెదినపూర్లో చూసుకున్నట్లయితే 16 సీట్స్కి 6 to 7 టీఎంసీ, 9 to 10 బీజేపీ, 1 ఫర్ అదర్స్. బెంగళూరులో చూసుకున్నట్లయితే 12 సీట్స్కి 5 to 6 టీఎంసీకి, 6 to 7 బీజేపీకి, 1 ఫర్ అదర్స్కి. జార్గ్రామ్లో చూసుకున్నట్లయితే 4 సీట్స్, అందులో 2 to 3 టీఎంసీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి, 1 to 2 బీజేపీ. ఇకపోతే మొత్తం 56 సీట్స్కి 23 to 28 టీఎంసీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, 28 to 23 బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం ముందుగా చూసినట్లయితే ఈ రీజియన్ అంటే ఎంత గట్టి పోటీ ఇస్తుంది అనేది మనం చూసుకోవచ్చు. మొత్తం టీఎంసీకి 170 to 195 సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, బీజేపీకి 107 to 130, అదర్స్కి 1. ఈ థర్డ్ ప్రీపోల్ సర్వే ఆధారంగా చూసుకున్నట్లయితే మరొకసారి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక స్పష్టత అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ వెస్ట్ బెంగాల్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వబోతుందని కూడా అర్థమవుతుంది. మరి మొత్తానికైతే మరోసారి చూసుకున్నట్లయితే మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు ఈ సర్వే ద్వారా వెల్లడైంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.